మనతో పాటు లైవ్ లో మంజులారెడ్డి గారు కూడా ఫోన్ ద్వారా సిద్ధంగా ఉన్నారు. ప్రస్తుతం రాజ్ న్యూస్ లో టెలికాస్ట్ అవుతున్నటువంటి ఈ కథనానికి వారు ఒక్కసారి చెలించిపోయి కాల్ చేశారు. ఒక్కసారి మంజులారెడ్డి గారితో మాట్లాడదాం. మంజులా గారు నమస్కారం అండి. నమస్కారం అండి. థ్యాంక్ యూ సో మచ్ అండి. ముందుగా మీరు కాల్ చేసినందుకు, ఇటువంటి ఒక విషయం పట్ల మీరు వెంటనే రియాక్ట్ అయ్యి కాల్ చేసినందుకు థ్యాంక్ యూ సో మచ్ అండి. చెప్పండి మంజులారెడ్డి గారు, చూస్తున్నారు కదా వారి పరిస్థితి. అవునవును, చూడడం జరిగింది. కానీ గత ప్రభుత్వం గురించి మేము ఏం మాట్లాడలేము, కానీ ఖచ్చితంగా ఇప్పుడు మాత్రం అమ్మాయికి న్యాయం జరిగేలా చేస్తాము. ఇప్పుడు మహిళా శిశు సంక్షేమ శాఖ అధికారిగా మేడం సీతక్క గారి దగ్గరికి, తన ద్వారా రేవంత్ రెడ్డి గారి దగ్గర కూడా ఈ అమ్మాయి విషయం తీసుకెళ్లి తప్పకుండా తనకు ఆరోగ్య రీత్యా తను జాగ్రత్తగా తన ట్రీట్మెంట్ జరిగేటట్టుగా సీఎం గారు కూడా మేము చెప్పడానికి సిద్ధంగా ఉన్నాము. మీరు దాని గురించి తల్లిదండ్రులకు కూడా మేము ధైర్యం చెప్పడం జరుగుతుంది. ఇప్పుడు తెలంగాణ ఇచ్చింది, తెలంగాణ మనకు ఇచ్చిన ప్రభుత్వమే కాంగ్రెస్ ప్రభుత్వము. ఖచ్చితంగా మనకు తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వాన్ని తెచ్చుకున్నాము. 100% రేవంత్ రెడ్డి గారి దగ్గర మన న్యాయం జరుగుతుంది. ఇంతకు ముందు సీఎం గారు ఎవరు కనబడ్డారు, ఎవరు కనబడలేదో మనకు తెలియదు, కానీ ప్రజల వద్దకే పాలనతోని మన కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చింది. కాబట్టి ఆ అమ్మాయి ఆరోగ్యానికి సంబంధించినంత వరకు మా హుస్నాబాద్ నియోజకవర్గానికి సంబంధించినటువంటి మా బీసీ సంక్షేమ శాఖ మంత్రులు, మరి రోడ్డు రవాణా సంక్షేమ శాఖ మంత్రులు పొన్నం ప్రభాకర్ గారి ద్వారా మేము ఖచ్చితంగా రేవంత్ రెడ్డి గారికి ఈ విషయాన్ని మేము అందజేస్తాం. అమ్మాయికి కూడా దగ్గరుండి మేము సీఎం గారి ద్వారా మీకు అమ్మాయి ట్రీట్మెంట్ అందజేస్తామని కూడా తల్లిదండ్రులకు ధైర్యం చెప్పడం జరుగుతుంది. రాజ్ న్యూస్ కూడా చాలా గర్వంగా ఉంది. ఈరోజు న్యూస్ ఇంత అమ్మాయి గురించి కూడా మీరు రెస్పాన్సిబిలిటీ తీసుకొని అన్ని రకాలుగా వాళ్ళ ఫ్యామిలీకి మీరు బాధ్యతగా వాళ్ళకు ఒక రెస్పాన్సిబిలిటీ అందిస్తున్నందుకు రాజ్ న్యూస్ వారికి కూడా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ తమ్ముడు. ఎస్, అంటే మంజులారెడ్డి గారు గత ప్రభుత్వంలో కూడా వీరు అప్పుడున్నటువంటి మహిళా మంత్రిని అంటే సత్యవతి రాథోడ్ గారిని కలవడం జరిగింది. ఆ తర్వాత మళ్ళీ ఎంపీ కవితను కూడా కలవడం జరిగింది. కాకపోతే అప్పుడు సహాయం చేస్తామన్న మాటలే తప్పించి సహాయం పూర్తి స్థాయిలో వీళ్ళకి అందలేదు, కనీసం ఆ దిశగా ప్రయత్నం కూడా జరగలేదు. ఇప్పుడు మీరు ఖచ్చితంగా ఒక భరోసా కల్పించాల్సినటువంటి అవసరం ఉంది. ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చింది, మీరు చెప్తున్నట్లుగా మీరే స్వయంగా రేవంత్ రెడ్డి గారి దగ్గరికి కూడా ఈ విషయాన్ని తీసుకెళ్లే ప్రయత్నం కూడా చేస్తా అని చెప్తున్నారు. దానికి సంబంధించి ఒక్కసారి ఇక్కడ మనతో పాటు వినోద్ కుమార్ గారు ఉన్నారు, పాప తండ్రి. వారికి మీ నోటి ద్వారా ఒక్కసారి భరోసా కల్పించండి. తప్పకుండా తమ్ముడు వినోద్, మీ పాప ఒక తల్లిలాగా నేను కూడా ఆ అమ్మాయి గురించి వింటే చాలా బాగా అనిపించింది. ఇంతకు ముందు సీఎం గారు ఎమ్మెల్యేలకు మినిస్టర్లకు ఎవరికి కూడా అందుబాటులో లేరు. ఇప్పుడు అలా కాదు, ఇప్పుడున్న సీఎం గారు అందరికీ అందుబాటులో ఉండే వ్యక్తి. తప్పకుండా ఇంత చిన్న పాపకు ఇట్లాంటి రాజకీయాలు బాధపడుతుంది కాబట్టి ఆ అమ్మాయికి ఖచ్చితంగా కాంగ్రెస్ ప్రభుత్వం ద్వారా న్యాయం జరుగుతుందని నేను మనస్ఫూర్తిగా తెలియజేస్తున్నా. మీరు ధైర్యంగా ఉండండి. ఈ విషయంలో నేను కూడా సరి అన్నటువంటి బాధ్యత తీసుకొని మిమ్మల్ని నేను అక్కడి వరకు వెళ్ళేటట్టుగా నా సాయశక్తిలో నేను ప్రయత్నం చేస్తాను. ప్రయత్నమే కాదు, ఆ అమ్మాయికి కూడా న్యాయం జరిగేటట్టు, ఆ అమ్మాయికి ఆరోగ్యం జరిగేంత వరకు కూడా మేము బాధ్యత ఉంటామని మీకు మాట్లాడుతున్నాం. థ్యాంక్ యూ మంజులారెడ్డి గారు. థ్యాంక్ యూ సో మచ్ అండి. మీరు స్వయంగా లైవ్ చూసి మీరు స్వయంగా కాల్ చేసి ఇప్పుడు ప్రస్తుత ప్రభుత్వం తరపున మీరు మాట్లాడుతూ ఖచ్చితంగా సహాయం చేస్తామనేటువంటి ఒక భరోసానైతే కల్పించారు. థ్యాంక్ యూ సో మచ్ మంజులారెడ్డి గారు. ఖచ్చితంగా రాజ్ న్యూస్ తరపున కూడా కాంగ్రెస్ ప్రభుత్వాన్ని, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిని కూడా మేము స్వయంగా మరోసారి విజ్ఞప్తి చేసుకుంటున్నాం. వారి పరిస్థితి ఎంత దారుణంగా ఉందో చూస్తున్నాం. సహాయం చేయకపోగా రాబందుల్లా పీక్కుతునేటువంటి కొంతమంది మనుషులు వాళ్ళ చుట్టూ చేరి ఈరోజు డబ్బుల కోసం కక్కుర్తి పడేటువంటి ఒక నీచమైనటువంటి విధానానికి పాల్పడుతున్నారంటేనే వారి పరిస్థితి ఎంత దారుణంగా వద్దో అర్థం చేసుకోవచ్చు. మొత్తంగా సికిల్ సెల్ అనేమియా అనేటువంటి ఒక వ్యాధితో అయితే ఆ చిన్నారి బాధపడుతోంది. ఖచ్చితంగా ఆ చిన్నారి పూర్తి ఆరోగ్యవంతంగా మళ్ళీ మన ముందుకు రావాలని ప్రతి ఒక్కరం కూడా మనసారా కోరుకుందాం. ఖచ్చితంగా ఏదైతే 40 కావచ్చు, లేకపోతే 50 లక్షలు కావచ్చు, ఆ చిన్నారి పాప ఆపరేషన్కు ఎంతైతే ఖర్చు అవుతుందో దానికి సంబంధించి ప్రభుత్వం ఖచ్చితంగా ఆదుకోవాలి. ప్రభుత్వంతో పాటు మళ్ళీ రాజ్ న్యూస్ వేదికగా ఖచ్చితంగా చెప్తున్నాం. ఇదే అంశానికి సంబంధించి మరోసారి కూడా ఒకసారి ప్రోగ్రాం నిర్వహిస్తాం. మరిన్ని విషయాలు కూడా మీ ముందుకు తీసుకొచ్చే ప్రయత్నం చేస్తాం. వారి అకౌంట్ నెంబర్ కావచ్చు, ఏదైనా కావచ్చు, ఒకసారి మన మీడియా వేదికగా, మన రాజ్ న్యూస్ ఛానల్ వేదికగా కూడా టెలికాస్ట్ చేసే ప్రయత్నం చేస్తాం. మీరు కూడా మీకు తగినంత సహాయం చేసే ఒక ఆలోచన అయితే తప్పకుండా చేయండి. వారి కన్నీటిని చూసి అంటే ప్రతి ఒక్కరూ కూడా కరిగిపోవాల్సినటువంటి పరిస్థితి ఉంది. వారి తల్లి మాట్లాడుతూ కూడా కన్నీళ్లు పెట్టుకుంటే ప్రతి ఒక్కరికి కూడా బాధ అనిపించింది. ఆ చిన్నారిని చూస్తే అంత ముద్దుగా 3 అంత చిన్న పాప అలా ఏడుస్తుంటే అసలు మనకు కూడా కళ్ళీని రాగట్లేదు. ఖచ్చితంగా ఆ పాప కోలుకోవాలని ప్రతి ఒక్కరం కూడా మనస్ఫూర్తిగా కోరుకుందాం.